ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? నాకు ఇష్టమైన దేవుడు వినాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. మన కార్డ్స్ ప్రింట్ చేసాం కదా, ఇన్విటేషన్ కార్డ్స్ని, ఇవి అందరికి ఇవ్వడానికి వెళ్తున్నాము. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, మన స్టోర్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అంత మంచి జరగాలనేసి, ఆయన ఆశీర్వాదం ఉండాలనేసి ఇంకో 4 days మనం ఓపెన్ చేయడానికి షాపు. ఆయన ఆశీర్వాదం కావాలి కదా, మరి ఆయన లేనిదే ఇంకా నాకు లేదు. ఆయనే నాకు అన్నిటికీ తోడు ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన ఆశీర్వాదం అంటే నేను ఏమో చేయగలుగుతాను. ఓకే, వెళ్దాము. మనం వెళ్ళేది కాణిపాకంకి వెళ్తాను. వరసిద్ధ వినాయకుడు కాణిపాకం దగ్గరికి వెళ్తున్నాం మనం. అందరికీ ముందుండేది ఆయనే, కానీ నాకైతే ఇంకా స్పెషల్ ఆయన నా లైఫ్లో ఎన్నో వచ్చినాయి, ఎన్నో తట్టుకున్నాను, కష్టాలను తట్టుకున్నాను. కానీ మళ్ళీ ఇంకొక మెట్టికి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు చేయించినాడు, ఇప్పుడు మళ్ళీ చేయవాలని చెప్పేసి మన కష్టం ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదం కావాలి కాబట్టి మన ఫ్యామిలీకి కాణిపాకం వెళ్దాము. మరి వెళ్దాం నాన్న, వెళ్దాం నాన్న. బాయ్ నాన్న. ఇషాన్, ఈ వెంకటేశ్వర గుడి నాన్న, మన ఇంటి ఇలవేలుపు ఆయనే కాబట్టి ముందు ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ వినాయకుని దర్శనం చేసుకోమన్నారు. అందుకని ఇక్కడ చూసాను నాన్న మనము. చెప్పులా అలా చెప్పుంది ఇక్కడ. ఇది చిత్తూరు కట్టమంచిలో ఉండే వినాయకుడి గుడి, అవుట్ సైడ్ ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇది చాలా పాతకాలం నాటి గుళ్ళు ఇవంతా. మనం ఎక్కడ గుడికి వెళ్ళకుండా ఫస్ట్ దేవస్వామిని దర్శించుకోవాలి, మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి. మన ఇంటి దేవుడు నాన్న వెంకటేశ్వర స్వామి అనేది. మనీ ప్లాంట్ ఉంది. అబ్బా అబ్బా ఎంత దాకుంది అది. ఆ టెంకాయ ఆకులు ఉంటుంది కదా, అది ఈగలుగా దీనికి వచ్చింది అలాగా. అబ్బో నేను ఎక్కడ చూడలేదు ఎట్లాంటిది. ఎంత పెద్ద వచ్చింది. కాణిపాకంకి వెళ్దామా? వెంకటేశ్వర స్వామి దీవెనలు అయిపోయినాయి, ఇంకా కాణిపాకంకి వెళ్దాం. వినాయకుని ఆశీర్వాదం తీసుకుందాం. వెళ్ళి ఏ పని చేసినా మన ఇష్టదైవాన్ని కొలవాలి. చంద్ర పంపించాడు కొల్లారెడ్డి తమ్ముడు. కాణిపాకంకి వచ్చేసాం. శ్రీ వరసిద్ధి వినాయకుడి దగ్గరికి ఎంత ప్రశాంతంగా ఉన్నాము ఇక్కడ. మరి దర్శనం చేసుకుందామా ఆయన్ని, ఆయన ఆశీర్వాదం తీసుకుందామా? రండి
ఏది అక్కడ కాణిపాక లడ్డు ఎట్లుంది మమ్మీ? బాగుంది. దర్శనం బాగా అయిందన్న. దేవుని దగ్గర పెట్టించినారు. తీసుకున్నాను, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంక మనం చేయాల్సింది చేయాలంట. ప్రశాంతంగా ఉంది ఈ టైంలో. కాణిపాక వినాయకుడు చాలా పవర్ఫుల్ దేవుడు. ఎవరన్నా తప్పు చేసి ఇక్కడ వచ్చి తప్పు మాట్లాడినారంటే ఆయన శిక్ష వేస్తాడు ఖచ్చితంగా. చాలా న్యాయంగా ఉండాలి ఆయన దగ్గర. మామూలుగా సాక్షిని చెప్తారు కదా కొంతమంది, ఇక్కడ వచ్చి సత్యం చేయమంటారు, చేయరు. వచ్చి తప్పు చేసేవాళ్ళు ఎవరో చేయరు. ఆయన దగ్గర చాలా న్యాయంగా ఉండాలి. అదే న్యాయం నేను కూడా నమ్ముతాను.